అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈ వీడియో తయారు చేయడం ఏమనగా ముఖ్య ఉద్దేశము ఇది కేవలం టీడీపీ చెంచాలకు మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా అని చెంచగాళ్ళు చాలా పొందుకున్నారు. ఏమంటే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 ఏళ్ళు కరోనా మహమ్మారి మా నాయకుడు చేయలేకపోయినారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలా అనే ఉద్దేశంతో ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం జరిగింది. దాని తర్వాత 3 ఏళ్ళు మా నాయకుడు ఏం చేసినాడంటే ప్రతి ఇంటికి ఈ సరుకులు 200-300 రూపాయలు రంజాన్ తోఫాలు ఇచ్చే బదులు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు రావాలా అనే ఉద్దేశంతో రకరకాల పథకాల ద్వారా వాళ్ళ ఇంటికి చేర్పించడం జరిగింది. అదే వీళ్ళు రంజాన్ తోఫా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు సరుకులు ఇస్తే 150 రూపాయలు వాళ్ళ బ్యాగ్కి ఖర్చు పెడతారు. ఎందుకంటే దాని మీద ఫోటోలు వేసుకుని పబ్లిసిటీ చేసుకునే దానికి. ఈ 200 రూపాయల సరుకులు ఈ చెంచాగాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే మొత్తుకుంటున్నారు రంజాన్ తోఫా అని, వాళ్ళు సంవత్సరం అంతా తింటారు. వీళ్ళు ఒక సంవత్సరం తింటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు 2 ఏళ్ళు అయితే ఉండాలి టీడీపీ ప్రభుత్వంలో వచ్చి అధికారంలో వచ్చి ఎందుకు రంజాన్ తోఫా అడగడం లేదు అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏమంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు చెంచగాళ్ళు నోరు మెలుపుతారు, కానీ వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఏం చెప్పరు. ఇప్పుడైనా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, 3వ సంవత్సరమైన రంజాన్ తోఫా అడగండి. అడిగిన తర్వాత ఆ 200 రూపాయలు సరుకు ఒక సంవత్సరం తినండి. అందరూ నమస్కారం.